హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం బీరకాయలతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దామండి. మనకి మసాలా కర్రీస్ తోటి బోర్ కొట్టినప్పుడు, స్పైసీగా కూరలు తినలేనప్పుడు కమ్మగా మనం బీరకాయతో పప్పు కూరని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా కమ్మగా అస్సలు స్పైసీనెస్ లేకుండా చాలా రుచిగా ఉండే ఈ బీరకాయతో పప్పు కూరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ బీరకాయకి అయితే మనకి ఒక హాఫ్ కప్ వరకు, అంటే మెజర్మెంట్ కప్తో ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పుని అయితే తీసుకోండి. ఈ పెసరపప్పుని ఒక కడాయిలో వేసేసుకుని, అంటే మనం పప్పుకూర దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయిలో వేసేసుకొని ముందుగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ బీరకాయని తీసుకొని దానిపైన ఉండే చెక్కుని తీసేయండి. మనకి పీలర్తో చాలా ఈజీగా వచ్చేస్తుంది. చెక్కును తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పులో ఈ బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒక కప్పు వరకు వాటర్ పోయండి. అంటే మనకి బీరకాయ పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకోండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది ఇది. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకోండి. మనకి ఇలా పప్పు అయితే ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇంకొక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ పప్పు కూరకి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో మినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసేసి మినపప్పు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువని యాడ్ చేయండి. మనకి పప్పు ఎర్రగా వేగిపోయింది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, కొద్దిగా పచ్చికరివేపాకు వేసేసుకొని మరొకసారి మిక్స్ చేయండి. ఇవన్నీ మిక్స్ చేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపు మిశ్రమాన్ని మనం ముందుగా ఉడిపించి పెట్టుకున్న బీరకాయ పెసరపప్పు మిశ్రమంలో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా మిక్స్ చేసుకోండి. కొంచెం పలచగా అయినా చిక్కగా అయినా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. కొద్దిగా పచ్చికరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకుందికి ఎంతో కమ్మగా ఉండే బీరకాయ పప్పు కూర మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రుచుల కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.